హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో ముక్క మెత్తగా గ్రేవీ చిక్కగా తింటుంటే కారంగా నోరూరించే పక్క ఆంధ్ర స్టైల్ నాటుకోడి కూర ఎలా వండాలో చూద్దాం. మన ఇంట్లోనే నూరుకున్న మసాలాలతో వండిన ఈ నాటుకోడి పులుసు టేస్ట్ చూస్తే అస్సలు వదిలిపెట్టరు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నాటుకోడి ముక్క గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ముక్క మెత్తగా ఉడకడానికి ఖచ్చితంగా కుక్కర్నే వాడాలండి. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసి వేడెక్కాక బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో 6 నుంచి 7 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా ఉల్లిపాయలు మగ్గే వరకు మూత ఉంచాలి. తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపాలి. ఉల్లిపాయలు, మసాలాలు బాగా వేగాక క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలను అందులో వేయాలి. ఇప్పుడు మసాలా బాగా కలిసేలాగా కలిపి 3 విజిల్స్ వేయించాలి. ఇప్పుడు చూసారు కదా, ఆల్మోస్ట్ 30% వరకు చికెన్ కుక్ అయింది. కారం యాడ్ చేసుకోవాలండి. నేను 4 స్పూన్లు కారం యాడ్ చేశాను. ఇప్పుడు మసాలా కోసం జీలకర్ర, ధనియాలు, యాలకులు, లవంగాలు, చెక్క, అలాగే కొంచెం బాదం కూడా యాడ్ చేయండి. ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది. వీటిని మెత్తగా గ్రైండ్ చేసి ఈ పౌడర్ని చికెన్లో వేసి బాగా కారము, మసాలాలు కలిసేటట్టు కలపాలి. కరివేపాకు వేసి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేయండి. తర్వాత కుక్కర్ మూత పెట్టి 7 విజిల్స్ వచ్చే వరకు వేయించాలి. అప్పుడే ముక్క మెత్తగా ఉడుకుతుంది. ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే కొంచెం వాటరీగా ఉంటుంది. అప్పుడు కొంచెం 5 మినిట్స్ సిమ్లో ఉంచి దగ్గరగా మరగనిస్తే గ్రేవీ చిక్కబడుతుందండి. ఇప్పుడు గుమగుమలాడే నాటుకోడి కూర రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.